హలో గాయస్, ఈరోజు పొద్దున్నే తిరుపతి నుంచి తిరుమలకి వచ్చాము. శ్రీవాణి టికెట్ ఏదో ట్రై చేద్దామని దొరికేసింది. సో వీఆర్ బ్యాక్ ఆన్ అవర్ వే టు అవర్ హోటల్ రూమ్ అనమాట. పైన రూమ్ ఇస్తారని తెలియక కిందనే 3 డేస్కి ఒకేసారి చేసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి లోకల్గా తిరుపతి తిరిగేస్తాము. సో ఈ రోజుకి లోకల్గా తిరిగేసి రేపు పొద్దున 8:30 స్లాట్కి శ్రీవాణి దర్శనం దొరికింది. సో రేపు పొద్దున 8:30కి అలా రావాలి. ఈరోజు పొద్దున ఆల్మోస్ట్ 6 కన్నా ముందే లైన్లో నించున్నాము. బయటకు వచ్చేసరికి 11:30 అయింది. లక్కీగా లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ బాగానే వచ్చేసాము. సో గాట్ ద టికెట్. వీఆర్ ఆన్ అవర్ వే టు అవర్ హోటల్ రూమ్. ఫ్రెష్ అప్ అయిపోయి లోకల్ తిరుపతి చూస్తాం అండ్ రేపు మళ్ళీ రావాలి. అండ్ శ్రీవాణి టికెట్ డ్యూరేషన్, యాక్చువల్ టికెట్ కొనడానికి డ్యూరేషన్ మారుతుంది. వీక్ డే, వీకెండ్, ఫెస్టివల్ సీజన్, హాలిడేస్. సో ఈరోజు బికాజ్ ఇట్స్ హాలిడే సీజన్ మాకు 5.5 hours పడింది జస్ట్ టు గెట్ ద టికెట్. చాలా తొందరగా అయిపోతున్నాయి కూడా హాలిడే సీజన్ కాబట్టి. అవును. అండ్ మేము వినడం ఏంటంటే మిగతా వాళ్ళు నాన్ సీజన్ టైంలో వచ్చినప్పుడు జస్ట్ డైరెక్ట్ అలా నార్మల్ క్యాజువల్ టికెట్ కొనుక్కొని ఈవినింగ్ 9:30 కూడా దొరుకుతున్నాయంట. కౌంటర్లో కొనేసుకొని వెళ్ళిపోయినట్టు దొరికాయి వాళ్ళకి. సో డిపెండ్స్. సో సీజన్ బట్టి కూడా అవైలబిలిటీ చాలా మ్యాటర్ అవుతుంది ఆబ్వియస్లీ. సో ఇది హాలిడే సీజన్ కాబట్టి ఇలాగ పొద్దున్న కొంతమంది అయితే నేను రాత్రి 11 o'clockకి 12 o'clock వచ్చి లైన్లో నిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి తొందరగా దొరికింది, మాకు దొరికింది. కానీ యువర్ లక్కీ ఎనఫ్ టు బి ఇన్ ద ఫస్ట్ 800 part. మా తర్వాత వచ్చిన వాళ్ళకి మ్యాక్స్ ఒక 100 members వచ్చి ఉంటారు మా తర్వాత దొరకడానికి. దాని తర్వాత అయిపోయింది. మా టికెట్ నెంబర్స్ 700 దగ్గరలో ఉన్నాయి, 690 ఎంతో. సో వి వర్ లక్కీ ఎనఫ్. సో దట్ ఇస్ ద అప్డేట్. సో ఫ్రెష్ అయ్యి లోకల్ తిరుపతి చూసి కలుద్దాం. బై ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. సో తిరుమల కొండపైకి వచ్చామన్నమాట. 7:35 అలా అవుతున్న టైము. ఇంకా దర్శనానికి 1 hour ఆల్మోస్ట్ ఉంది. 8:30కి రిపోర్ట్ టైం అన్నారు. సో ఇంతలోగా తొందరగానే వచ్చేసామని వరాసనం టెంపుల్ ఇంకా ఆంజనేయ టెంపుల్ చేసుకున్నాము. జస్ట్ ఇప్పుడే అలాగా మాడ వీధిలో కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. వచ్చేసాం. 8:30కి దర్శనం రిపోర్టింగ్. బాగా దర్శనం అవ్వాలని కోరుకుంటూ సెలవు.
హలో గైస్, సో దిస్ యాక్చువల్లీ ద నెక్స్ట్ డే అనమాట. నిన్న దర్శనం అయిపోయింది. దర్శనం అసలు ఎంత బాగా అయిందంటే, శ్రీవాణి దర్శనం బ్రేక్ దర్శనం అని ఉండే. సో 8:30కి రిపోర్టింగ్ ఉంది, కానీ కొంచెం ఎర్లీగా వచ్చినా సరే పర్వాలేదు, లేదు అలా లైన్ ఉంటుంది ఎలాగా. సో ఇక లోపలికి వెళ్ళిపోయాము. 8:30కి వెళ్తే 10:30 9:30 కల్లా బయటకు వచ్చాము. 1 hourలో అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ ఎంత బాగుందంటే అసలు మొదటి ద్వారం వరకు తీసుకెళ్లారనమాట. ఇక్కడ వరకు తీసుకెళ్ళి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు, అంటే మొత్తం స్వామివారు 2 minutes వరకు అలా కనిపిస్తూనే ఉంటారు. అండ్ ఇది చాలా బాగుండే అసలు, అలా చూస్తూనే ఉన్నాం 2 minutes వరకు. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. సో దాని తర్వాత 9:30 వరకు లోపలే ఉన్నాం. నెమ్మదిగా బయటకు వచ్చి లడ్డు తీసుకొని ప్రసాదం తీసుకొని అంతా ఇక్కడే అన్నప్రసాదం తినేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము కాణిపాకం వెళ్ళిపోయాం అనమాట. సో ఇట్ టుక్ అస్ అబౌట్ 1.5 to 2 hours క్లోజ్లీ, ఇక్కడ కొండ మీద నుంచి కాణిపాకం వరకు. అండ్ అక్కడ ఒక ఆల్మోస్ట్ 1 hour పట్టింది దర్శనానికి. అండ్ ఆఫ్టర్ దాట్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ రూమ్ తిరుపతి కొండ కిందనే. సో 1 hourలో వచ్చేసాము మళ్ళీ బ్యాక్. ఆఫ్టర్ దాట్ రెస్ట్ తీసుకున్నాము. లేచేసరికి నాకు ఫుల్ హెడేక్ అయిపోయింది. అండ్ ఐ డి నాట్ లాగ్ ఎనీథింగ్. ఆఫ్టర్ దాట్ వీ వెంట్ టు గోవిందరాజ స్వామి టెంపుల్. అక్కడ కూడా చాలాసేపు పట్టేసింది. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి సమ్ ఏదో అభిషేకం ఏదో చేశారంట. సో దానివల్ల నార్మల్ దర్శనం ఆపేశారు. వీ హ్యాడ్ టు వెయిట్ అబౌట్ 1.5 hour, మోర్ దెన్ 1.5 hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో అక్కడ అయిపోయాక డిన్నర్ చేసేసుకుని రూమ్కి వచ్చి ఇంకా పడుకుంటాము. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డే ఎస్టర్డే. సో మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ అలాగా ఒంటిమిట్ట వెళ్ళిపోతాము. ఒంటిమిట్ట నుంచి నెక్స్ట్ మోస్ట్ ప్రాబ్లీ హైదరాబాద్. సో చూడాలి. హలో గైస్, సో ఫస్ట్ టోల్ అనమాట అసలు తిరుపతి నుంచి వస్తున్నప్పుడు. లైక్ ఆఫ్టర్ మోర్ దాన్ 150+ ఆఫ్ బ్యాడ్ రోడ్స్, లాస్ట్ ఒక 30 kilometers వరకు చాలా బాగుండే. సో ఫస్ట్ టోల్ ఆఫ్టర్ క్రాసింగ్, కమింగ్ డౌన్ ఫ్రమ్ తిరుమల అండ్ క్రాసింగ్ తిరుపతి. వీఆర్ సమ్వేర్, ఎక్కడ ఉన్నామో కూడా సరిగా ఐడియా లేదు, కానీ ఐ డోంట్ నో. బట్ ఆన్ అవర్ వే టు కర్నూల్. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ టోల్. కడప దాటేసాము. అండ్ ఇప్పుడు నుంచి రోడ్స్ బాగున్నాయి. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ సితారా గ్రాండ్ అని ఏదో హోటల్ ఉందంట, అక్కడ విల్ స్టాప్ ఫర్ డిన్నర్ అండ్ అండ్ కంటిన్యూ అవర్ జర్నీ బ్యాక్ హోమ్. హలో గైస్, సో డిన్నర్కి ఆగిపోయాము. శ్రీ సితారా అంట. ఇట్ వాజ్ అ వెరీ టీడియస్ జర్నీ. పెద్ద దూరం ఏమి వచ్చేయలేదు, కానీ బికాస్ ఆఫ్ ద వెరీ 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 బ్యాడ్ రోడ్స్. వెరీ లాడ్ అసలు మోర్ దాన్ 120 kilometers కదా, ఆల్మోస్ట్ 150 kilometers అని చెప్పొచ్చు. శ్రీకాళహస్తి దాటిన తర్వాత నుంచి కడప ఎంటర్ అయినంత వరకు అసలు డాన్సింగ్ రోడ్స్. డాన్సింగ్ కాదు, కార్లు పక్క పోతూనే ఉంటాయి. ఇంకా అలాంటి రోడ్లలో వాళ్ళు వెళ్ళే స్పీడ్, సన్న రోడ్లు, హై బీమ్లు, వరస్టాది రోడ్లు. ఎన్ని వరస్ట్ చెప్పిన తక్కువే దానికి. కానీ ఆల్మోస్ట్ 120-150 వేసుకోండి, ఇంకా 30 kilometers నుంచి టోల్ రోడ్ వచ్చింది. సో గుంతలు డెప్త్ 1 feet ఉంది. 1 feet డెప్త్ గుంతలు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి గుడ్ రోడ్స్. సో నెక్స్ట్ స్టాప్ కర్నూలు. సెకండ్ టోల్ ఆఫ్ ద డే.
డే ఇంట్లో ఇంకా నైట్ సెకండ్ టోల్ ఫ్రమ్ తిరుపతి. చెంగలమర్రి అనేదో ఉన్న టోల్. సో యా, లెట్స్ గో. థర్డ్ టోల్. So yeah, crossed toll number 3 from Tirupati to Hyderabad. We crossed Nandyala.